18 సీజన్లో సన్రైజ్ హైదరాబాద్కి మరో పరాజయం ఎదురైంది. రీసెంట్గా సొంత గడ్డ మీద పంజాబ్ కింగ్స్ని ఒక భారీ స్కోర్ చేసేసి పంజాబ్ కింగ్స్పై గెలిచిన సన్రైజ్ హైదరాబాద్ మళ్ళీ అవే మ్యాచ్లో ముంబై ఇండియన్స్ చేతిలో వాంకడే స్టేడియం వేదికగా ఇవాళ పరాజయం పాలైంది. సో అనుకున్న స్థాయిలో సన్రైజ్ హైదరాబాద్ బ్యాటర్లు రాణించలేకపోయారు. ఖచ్చితంగా ఇక్కడ ముంబై బౌలర్ల ప్రతిభను ఖచ్చితంగా మనం మెచ్చుకుని తీరాలి. ఎందుకంటే బూమ్రా కానీ బౌల్డ్ కానీ విల్ జాక్స్ కానీ ఒక అద్భుతమైన డెలివరీలతో బౌలింగ్తో చాలా ఇబ్బంది పెట్టారు సన్రైజ్ బ్యాటర్ని. సో భారీ స్కోర్లు 200+ ఖాయం ఖచ్చితంగా వాంకడే స్టేడియంలో అనుకున్న వేళ ఈ ముగ్గురు కూడా అద్భుతమైన బౌలింగ్తో సన్రైజ్ బ్యాటర్ని కట్టడి చేశారు. సో ఈ మ్యాచ్లో అభిషేక్ శర్మ 40 రన్స్ అలాగే క్లాసెన్ 37 రన్స్ తప్పిస్తే మిగిలిన బ్యాటర్లు ఎవరు పెద్దగా రాణించలేదు. సో చివరిలో అనికేత్ వర్మ కమ్మిన్స్ కూడా ఓ మాదిరిగా షాట్లు కొట్టడంతో ఆ స్కోర్ అయినా వచ్చిందని చెప్పుకోవాలి. సో ఇక్కడ మనకు ప్రధానంగా ఏంటంటే ఒక ఇన్కన్సిస్టెన్సీ, సన్రైజ్ బ్యాటింగ్ లైనప్ ఇన్కన్సిస్టెన్సీ, బ్యాటింగ్ ఆర్డర్లో మార్పులు, ఏదైతే లెఫ్ట్ అండ్ రైట్ కాంబినేషన్ మనకి సెట్ అవ్వట్లేదని చెప్పుకోవాలి. ఇషాన్ కిషాన్ని మళ్ళీ ప్రమోట్ చేయడం, క్లాస్ అన్ని కిందకి దించడం, అంటే ఇక్కడ కొన్ని మార్పులు, సక్సెస్ అయిన మార్పుల్ని సన్రైజ్ హైదరాబాద్ ఎందుకు వదిలేస్తుంది అనేది ఇక్కడ ప్రశ్నగా మిగులుతోంది. సో బ్యాటింగ్ ఆర్డర్లో మార్పులు ఒక సక్సెస్ఫుల్గా నడుస్తున్నవి మార్చి మళ్ళీ ఎందుకు ఇట్లా చేస్తున్నారు అనేది ఈ ఓటమికి అవి కూడా ఒక కారణంగా నిలిచాయనేది చెప్పుకోవచ్చు. ఎందుకంటే లెఫ్ట్ అండ్ రైట్ కాంబినేషన్ ఎప్పుడూ కూడా బ్యాటింగ్ టీంకి అడ్వాంటేజ్గా ఉంటుంది. అట్ ది సేమ్ టైం బౌలింగ్ టీంకి కాస్త గందరగోళం గురి చేసే పరిస్థితులు ఉంటాయి. వాళ్ళు ఫీల్డింగ్ సెటప్ చేయడం కానీ, బౌలింగ్లు లైన్ అండ్ లెంత్ అందుకోవడంలో కానీ. ఒక విధంగా సన్రైజ్ హైదరాబాద్ ఈ రోజు మ్యాచ్లో వాళ్ళ సేమ్ పాత ఏదైతే వరుసగా 4 మ్యాచ్లు ఓడినప్పుడు ఎటువంటి బ్యాటింగ్ లైనప్పుడు ఫాలో అయ్యారో మళ్ళీ అదే ఫాలో అయ్యారు. మధ్యలో గెలిచినప్పుడు వేరేలాగా ఆడారు, ఇప్పుడు మళ్ళీ ఓడిపోయినప్పుడు. అంటే ఆ బ్యాటింగ్ ఆర్డర్లో మార్పులు ఎందుకు చేస్తున్నారు అనేది ఇక్కడ తెలియాల్సిన విషయం. ఇక చేజింగ్లో కూడా మన బౌలింగ్ ఈ సీజన్ స్టార్టింగ్ నుంచి కూడా మాట్లాడుకుంటున్నాం, మన బౌలింగ్ ఎంత పేలవంగా ఉందనేది ఈ సీజన్లో మరోసారి రుజువైపోయింది. అంటే పిచ్చు కంప్లీట్గా బ్యాటింగ్కి అనుకూలంగా లేకున్నా, బాల్ బ్యాట్ మీదకి కంప్లీట్గా రాకున్నా కూడా మన బౌలర్లు పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. సో షమీ తన స్పెల్లో సగం వేసిన తర్వాత మళ్ళీ అవుట్గా వెళ్ళడం, రాహుల్ చహర్ని తీసుకురావడం, ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ ఏదైతే ఇంపాక్ట్ ప్లేయర్ ఆ వ్యూహాన్ని సన్రైజ్ హైదరాబాద్ సరిగ్గా వినియోగించుకోలేకపోవడంలో ఈ మ్యాచ్లో ఫెయిల్ అయిందని చెప్పుకోవాలి. సో షమీ అలాగే కమ్మిన్స్ అండ్ హర్షల్ పటేల్ కూడా చాలా లీక్ చేస్తాడు రన్స్. సో అంటే మన పేస్ బౌలింగ్ అటాక్ మరోసారి పేలవంగా ఉండటం ఇక్కడ ఓటమికి కారణమైందని చెప్పుకోవాలి. జేసన్ అన్సారీ ఒక్కడే పర్వాలేదనిపించాడు వికెట్ తీసి. సో మధ్యలో ఒక నో బాల్ అవడం కూడా అతను అంటే స్టంప్ చేసేటప్పుడు క్లాసన్ గ్లౌజ్ తన హ్యాండ్స్ని వికెట్ల కంటే ముందు పెట్టడం అక్కడ నో బాల్కి కారణమైంది. మొత్తం మీద చాలా వరకు సన్రైజ్ హైదరాబాద్కి అపోనెంట్గా జరిగిన పరిస్థితులు చాలా వరకు కూడా అనుకూలంగా రాని పరిస్థితి. సో ఇక్కడ ఓటమికి కారణాలుగా చెప్పుకోవచ్చు. మొత్తం మీద బ్యాటింగ్ ఫెయిల్యూర్, ఏదైతే ఈ సీజన్ స్టార్టింగ్ నుంచి కూడా బ్యాటింగ్ మనం అంచనాలు ఎక్కువ పెట్టుకున్నది ఎప్పుడు కూడా సన్రైజ్ ఆడుతున్నప్పుడు బ్యాటింగ్ మీదే. సో అదే బ్యాటింగ్ వాళ్ళకి బలం, కానీ అదే బలహీనతగా మారుతూ వస్తుంది. మనం గత 4 మ్యాచ్ల్లో ఏదైతే పంజాబ్ కింగ్స్ మ్యాచ్ అలాగే ఫస్ట్ మ్యాచ్ రాజస్థాన్ రాయల్స్తో మ్యాచ్ తప్ప మిగిలిన 4 ఓటములు, తాజాగా 5వ ఓటమి. మొత్తం మీద ఈ ఓటముల్లో మనం చూసుకుంటే బ్యాటింగ్ వైఫల్యమే సన్రైజ్ హైదరాబాద్ ఓటములకి ప్రధాన కారణంగా చెప్పుకోవాలి. సో ప్రస్తుతం ముంబై ఇండియన్స్ అద్భుతంగా ఆడిందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ సీజన్ స్టార్టింగ్లో వాళ్ళు కూడా సఫర్ అయ్యారు వరుస డిఫీట్లతో. సో మళ్ళీ గాడిని పడుతున్నారు. ప్లే ఆఫ్ అవకాశాలు సంక్లిష్టంగా మారుతున్న వేళ వాళ్ళు మళ్ళీ పుంజుకుంటున్నారు. గతంలో కొన్ని సందర్భాల్లో కొన్ని సీజన్లో కూడా ముంబై ఇండియన్స్ ఇటువంటి పరిస్థితి నుంచి తేరుకుని ప్లే ఆఫ్ చేరుకోవడమే కాదు, టైటిల్ గెలిచిన సందర్భాలు కూడా. సో అదే ఫామ్లో మళ్ళీ కంటిన్యూ చేస్తున్నట్టు మనకు వాళ్ళ ఆటతీరు ద్వారా అర్థమవుతుంది. సో ఈ విజయం 3వ విజయం ఏదైతే ముంబై ఇండియన్స్కి వాళ్ళ పాయింట్ల పట్టికలో మళ్ళీ ఇంప్రూవ్ అవుతున్నారు. అట్ ది సేమ్ టైం సన్రైజ్ హైదరాబాద్ పాయింట్ల పట్టికలో మరో స్థానం దిగజారి అట్టడుగు స్థానానికి పరిమితమైన పరిస్థితి. ఇంకా మిగిలిన 7 మ్యాచ్ల్లో అట్లీస్ట్ అంటే ప్లే ఆఫ్ రేస్లో నిలవాలంటే కనీసం 14 పాయింట్లు ఉండాలి, ఇంప్రూవ్ అయిన రన్ రేట్ ఉండాలి, మెరుగ్గా ఉండాలి రన్ రేటు. ఒకవేళ మిగిలిన 7 మ్యాచ్ల్లో కనీసం 6 గెలిస్తే సన్రైజ్ ప్లే ఆఫ్కి చేరుకునే అవకాశం ఉంటుంది. సో 7 మ్యాచ్ల్లో 6 విజయాలు ఖచ్చితంగా రావాలి. మరి హోప్ఫుల్లీ మళ్ళీ సన్రైజ్ హైదరాబాద్ మ్యాచ్ ముంబైతోనే హోమ్ గ్రౌండ్లో ఏప్రిల్ 23న హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో ఉండబోతుంది. సో ఆ మ్యాచ్తో అయినా మళ్ళీ రివెంజ్ తీర్చుకుంటుందో లేదో అనేది చూద్దాం.